నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఉత్తరాంధ్రలోకి ప్రవేశించింది. ఉమ్మడి విశాఖ జిల్లా ప్రస్తుత అనకాపల్లి జిల్లాలో బస్సు యాత్రకు ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారు. మళ్లీ జగన్ సీఎం కావాలంటూ జనం ముక్తకంఠంతో చెబుతూ ఉన్నారు. బస్సు యాత్ర వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతుంది. జననేత కోసం జనం మండుటెండ సూర్యుడిని సైతం లెక్క చేయటం లేదు. దారి పొడవునా తీన్మార్లు డప్పుల సందడితో ఎక్కడ చూసినా అభిమానుల సందడి చేస్తూ ఉన్నారు. బస్సు యాత్ర జన ప్రవాహాన్ని తలపిస్తోంది. 19వ రోజు అనకాపల్లి జిల్లా గొడిచెర్ల నైట్ స్టే పాయింట్ నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభమైంది. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం గొడిచెర్ల నైట్ స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి సీఎం జగన్ పాయకరావుపేట, యలమంచిలి, అనకాపల్లి, నర్సీపట్నం, మాడుగుల, చోడవరం నియోజకవర్గాలకు చెందిన వైఎస్ఆర్సీపీ నేతలు కలిశారు. పలువురు పార్టీ నేతలు, సీనియర్ కార్యకర్తల్ని పేరు పేరున పలకరిస్తూ వారి యోగక్షేమాలని సీఎం జగన్ అడిగి తెలుసుకున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి విడతల రజని నామినేషన్ కార్యక్రమం సందర్భంగా చంద్రమౌళి ఆఫీస్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు భారీ ఎత్తున ర్యాలీ, వేలాది మంది వైసీపీ కార్యకర్తలతో నామినేషన్ వేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గుంటూరు పార్లమెంటు వైసీపీ అభ్యర్థి కిలారి రోసయ్య, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం పాల్గొన్నారు. నామినేషన్ అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. 5 ఏళ్లలో జగనన్న చేసిన సంక్షేమం, అభివృద్ధికి ప్రజలు ఏ విధంగా మద్దతు తెలుపుతున్నారో ఈ రోజు ర్యాలీ నిదర్శనమని అన్నారు. ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా జగన్ మేలు చేశారు. గుంటూరు వెస్ట్ లో వైసీపీ జెండా ఎగురవేస్తామని తెలిపారు. ఎంపీ అభ్యర్థి కిలారి రోసయ్య మాట్లాడుతూ టీడీపీ గత 10 సంవత్సరాలుగా గుంటూరు పార్లమెంటుకు నాన్ లోకల్ క్యాండిడేట్లను దిగుమతి చేస్తుంది. ఇప్పుడు విదేశాల నుంచి సూట్ కేసులు తెచ్చే వారిని తీసుకువచ్చి పోటీకి దించింది. గుంటూరు పార్లమెంటు ప్రజలు వీరి వ్యాపార రాజకీయాల్ని గమనించారు. ఈ దెబ్బతో గుంటూరు పార్లమెంటు ప్రజలు టీడీపీకి బుద్ధి చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల పాలనలో అమలు చేసినటువంటి సంక్షేమం, ఈ రాష్ట్రంలో చేసినటువంటి అభివృద్ధికి ప్రజలు ఏ విధంగా బ్రహ్మరథం పడుతున్నారనేటువంటి విషయం ఈరోజు గుంటూరు పశ్చిమలో ఏ విధంగా ప్రజలు తరలి వచ్చి మద్దతు తెలుపుతున్నారో, జగనన్న పాలన మీద వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని వాళ్ళు ఏ విధంగా కూడా పెద్ద ఎత్తున దీవెనల ద్వారా అందిస్తున్నారో ఇక్కడున్నటువంటి మీ మీడియా మిత్రులందరూ కల్లారా ఇప్పుడే మన గుంటూరు వెస్ట్లో మనం ఇక్కడే చూడటం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మాకు బలమైన నమ్మకం ఉంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా జగనన్న ప్రభుత్వంలో అమలు చేసినటువంటి సంక్షేమం, చేసినటువంటి అభివృద్ధి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాయి. మరి ఈరోజు అమలు చేసినటువంటి అనేక సంక్షేమ పథకాలు ఏవైతే ఒక సర్వీస్ ఓరియంటెడ్గా చేశారో ఈరోజు ప్రజల వద్దకే ప్రభుత్వ పాలనను తీసుకొచ్చారో, ప్రజలకే ఈరోజు ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరికే తీసుకొచ్చి ఈరోజు ఏవైతే సేవలు అందించారో మాకు ఇవన్నీ కూడా మనం చూసినట్టయితే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మనం చూసినట్టయితే రైతులు కావచ్చు, ఈరోజు
విద్యా వైద్యం కావచ్చు, ఈరోజు అక్క చెల్లెమ్మలకు అందరు కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడంలో చేసినటువంటి మేలు మరి ఈ రాష్ట్రంలో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి దిశగా మరి మన ముఖ్యమంత్రి గారు ముందుకు అడుగులు వేసినటువంటి తీరు ప్రజలందరూ కూడా చూశారు. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి రాష్ట్ర మంత్రివర్యులు విడుదల రజనీ గారు ఈరోజు భారీ ఎత్తున అది ప్రజా దీవెనలతో ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీ చేసి నామినేషన్ వేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క ప్రజా అభిమానం ఇవాళ రోడ్ల మీద చూస్తే నిజంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ రాష్ట్రంలో అది ప్రజలందరికీ చేరువయ్యారో, గడప గడపకి ప్రభుత్వాన్ని చేరువ చేశారో, ఇవాళ బస్సు యాత్ర మనమంతా సిద్ధం అనే బస్సు యాత్ర తర్వాత ఈరోజు ఈ నామినేషన్ కూడా అంత భారీ ఎత్తున జరగడం అనేది చాలా సంతోషకరం. ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ పూర్తిగా ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు. ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష కూటమి మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మిత్రపక్షాలందరూ కూడా ప్రజలను ఎక్కడ కూడా విశ్వసించట్లేదు. ఎందుకంటే వాళ్ళు తెలుగు దుష్ప్రచారాల పార్టీ, దుష్ప్రచారాలతోనే బతుకుతూ ఉన్నారు. అందుకని రేపు రాబోయే ఎలక్షన్స్లో మే 13వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున మళ్ళీ అత్యధిక మెజార్టీతో మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. దానికి నిదర్శనమే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో సోదరిమణి రజనీ అమ్మ నామినేషన్ ప్రక్రియలో మండేడ్ ఎండను సైతం కూడా లెక్క చేయకుండా వేలాదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రమే కాదు, గుంటూరు అభివృద్ధి చెందాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే గుంటూరు అభివృద్ధి చెందనే నమ్మకం విశ్వాసంతో ఇవాళ వేలాది మంది ప్రజానీకం యావత్తు కూడా రోడ్లపైకి వచ్చి నామినేషన్ ప్రక్రియకి స్వాగతం పలికినటువంటి తీరును చూస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గంలో ఒక బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలవబోతూ ఉంది. అదేవిధంగా గుంటూరు పార్లమెంట్ స్థానానికి సంబంధించి కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా స్థానికుడిగా కిలార్ రోసి గారు కాకుమాను మండల పర్యటనలో భాగంగా గుంటూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారం శుక్రవారం నిర్వహించారు. రేటూరు, అప్పాపురం, పెదనందిపాడు, కాకుమాను గ్రామాల్లో పర్యటించి పెమ్మసానికి ప్రజలు ఘనస్వాగతం పలికారు. అడుగడుగున ప్రచార రథం వెంటే నడుస్తూ జేజేలు పలికారు. దారి పొడవున పూలవర్షం కురిపిస్తూ హారతులు పట్టారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బూర్ల రామాంజనేయులు, జిల్లా జనసేన అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు తదితర టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. సంక్షేమ పథకాలు జగన్ కొత్తగా ఇవ్వటం లేదు. తెలుగుదేశం ప్రభుత్వంలో అంతకు మించిన పథకాలు అందజేశారు. మంచినీరు, రోడ్లు ఇస్తే ఓట్లు రావని, ఆ డబ్బుతో ఓట్లు కొనుక్కోవాలని జగన్ ప్రయత్నిస్తున్నారు. ప్రజలకు ఆపద వచ్చిందని తెలిస్తే చంద్రబాబు వెంటనే వచ్చి పరిష్కారం చేస్తారని తెలిపారు. స్వయం కృషితో మీరు ఇప్పుడు ఉంటున్నటువంటి సిమెంట్ రోడ్లన్నీ ఎప్పుడు వచ్చినాయో ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. గత 40 సంవత్సరాలుగా ఏ రోజు ఇంత మంచి సిమెంట్ రోడ్లు లేవు. 2014-19 మధ్య మాత్రమే ప్రతి గ్రామానికి, ప్రతి కాలనీకి, మారుమూల ప్రాంతానికి కూడా సిమెంట్ రోడ్లు వచ్చినాయి. అవి తెలుగుదేశం పార్టీ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న లోకేష్ గారు, అదేవిధంగా బూర్ల రామాంజనేయులు గారు ఆధ్వర్యంలో జరిగినటువంటి వాస్తవం ఇవన్నీ. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలను ఇస్తా ఉన్నారు. సంక్షేమ పథకాలు తెలుగుదేశం పార్టీ కూడా ఇచ్చింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా సరే వ్యక్తిగత ప్రయోజనం కానివి ఏవి కూడా చేయరు. రోడ్లు అనేవి ఒక వ్యక్తిగత ప్రయోజనం కాదు. అంటే ఆడబిడ్డలకి బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పడవు రోడ్లేస్తే. అదేవిధంగా మంచినీళ్లు, త్రాగునీరు అనేది మీకు వ్యక్తిగతంగా ప్రయోజనం చేయదు. అలాంటివి వాటికి దేనికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు డబ్బు ఖర్చు పెట్టరు. కాబట్టి మీకు తాగునీరు రావాలన్నా, రోడ్లు రావాలన్నా, లేకపోతే మీ పిల్లలకి ఉద్యోగాలు వచ్చే విధంగా మంచి ఇండస్ట్రీస్ రావాలన్నా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది. ఈ రోజున వద్దు బ్రదర్, మనకెందుకు ఆ బాంట్లు, ఎవరు పాపాన వాళ్ళు పోతారు. కానీ ఏదేమైనప్పటికీ మీరందరూ ఆలోచించాలి.
ఎప్పుడు సంక్షేమ పథకాలు ఒక్కటే మనకి జీవితాన్ని పూర్తిగా మనల్ని పేదరికం నుంచి బయటకు వెయ్యలేవు. సంక్షేమ పథకాల రూపంలో 5,000 10,000 ఇవ్వగలరు, కానీ మీ కాళ్ళ మీద మీరు నిలబడే విధంగా చేస్తే, ప్రతి ఒక్కరికి పని దొరికితే 1,000-1,500 రూపాయల ఆదాయం రోజుకి వస్తే, నెలకి 30-40 వేల రూపాయలు ఒక వ్యక్తి సంపాదించుకోగలిగితే, సంవత్సరానికి 5 లక్షలు సంపాదించుకోగలిగితే అప్పుడు మీరు నిజమైన పేదరికం నుంచి బయటపడతారు. అది మీరు అందరూ తెలుసుకోవాలి. అదే ఆ విధంగా వచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుంది. మీరు ఈ రోజు చూస్తా ఉన్నారు, నీళ్లు ఎందుకు రావట్లేదో మీరు అర్థం చేసుకోండి. నీళ్లు రావాలంటే ఒక ప్రణాళికాబద్ధంగా ఎక్కడైనా నీళ్లు నిల్వ. తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్లో భాగంగా భారీ కేకును కట్ చేసి చంద్రబాబు నాయుడుకి శుభాకాంక్షలు తెలియజేసిన నాదెండ్ల మనోహర్, పలువురు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా తెనాల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు అందరం కూడా పుట్టినరోజు వేడుకల సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. భగవంతుడు ఆయనకి నిండు 100 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని మరింత మార్గదర్శకంగా ఒక మంచి పరిపాలనతో ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా మంచి కార్యక్రమాలు, సంక్షేమం అందించే విధంగా రాబోయే రోజుల్లో మేము ఏర్పాటు చేయబోయే ప్రభుత్వానికి అన్ని విధాలుగా ఆయన అనుభవాన్ని ఉపయోగించి ఈ 5 సంవత్సరాలు ఏదైతే ఆంధ్రప్రదేశ్ని అంధకారంలో నెట్టారో అంధకారం నుంచి బయటికి తీసుకొచ్చే విధంగా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మన రాష్ట్రానికి ఎంతో అవసరం. దానికి మీ అందరం కూడా ఎప్పుడూ అండగా నిలబడి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం కూటమిలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలకి మరొకసారి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో నిండు 100 ఏళ్లు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో చేసుకోవాలని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అభిలాషించారు. చంద్రబాబు పుట్టినరోజు వేడుకల్ని పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో స్థానిక టీడీపీ పార్లమెంటరీ కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. పుట్టినరోజు వేడుకల్లో భాగంగా కేక్ ను కట్ చేసిన పెమ్మసాని పార్టీ నాయకులు, కార్యకర్తలకు తినిపించారు. లాంగ్ లివ్ చంద్రబాబు అంటూ పార్టీ అభిమానులు, కార్యకర్తలు జయ జయ ధ్వానాలతో బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నేను లోకల్, ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటాని బీసీవై పార్టీ ప్రతిపాడు నియోజకవర్గ అభ్యర్థి ఎస్ఎస్ మహాలక్ష్మి అన్నారు. నా దగ్గర డబ్బు లేకపోవచ్చు, చదువు లేకపోవచ్చు, మంది మార్బలం లేకపోవచ్చు, కానీ నాకు సంస్కారం ఉంది, పోరాటం చేసే శక్తి ఉంది, ప్రశ్నించే దమ్ముంది. నియోజకవర్గం అంతా గ్రామీణ ప్రాంతం, వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది. రైతులు బాధలు తెలిసిన రైతు బిడ్డను, చెరుకు రైతు గుర్తుకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరారు. గుంటూరు ఛానల్ పరచూరు వరకు పొడిగింపుగా పోరాటం చేసి సమస్యను పరిష్కరిస్తానని, 2 పార్టీల సీఎంలు, 2 పార్టీల ఎమ్మెల్యేలుగా గెలిచి అభ్యర్థులను ఇచ్చిన మాట తప్పారు. ఒక్కసారి ఆలోచించండి. నేను మీ ప్రతిపాడు నియోజకవర్గ పరిధిలో ఉండే మహిళలు, స్థానిక సమస్యలు తెలిసిన వ్యక్తిని అని గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ పెదలందిపాడు మండల గ్రామంలో బీసీవై అభ్యర్థి ఎస్ఎస్ మహాలక్ష్మి వీధుల్లో ప్రచారం నిర్వహించారు. రైతుల కోసం, రైతులకి ఏం అవసరం ఉందో సాగు వాటరు గుంటూరు కాలవ, గుంటూరు నుంచి పరచూరు వరకు కాలవ ఆ పోరాటంలో దిగాను. ఆ పోరాటంలో ఎంతో మంది నాయకులు హామీలు ఇచ్చి ఓడిపోయి ఉన్నారు. గత నాయకులు కానివ్వండి, ఇప్పుడున్న నాయకులు కానివ్వండి, సీఎంలు కానివ్వండి, మన కాన్స్టిట్యూన్సీకి రావడం జరిగింది, అందరికి మాట ఇవ్వడం జరిగింది.
కానీ ఏ ఒక్క మాట నెరవేర్చింది లేదు. డెవలప్మెంట్ కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, మన వాటర్, అసలు మనకి ఇక్కడ కాన్ఫరెన్స్కి అవసరమైంది ఏంటి? వాటరు. రైతులకి కావాల్సింది సాగు వాటర్ లేకపోతే రైతు ఎక్కడ ఉంటారండి? ఎలా బతుకుతారండి? ఒక రైతు కింద కొన్ని వందల మంది బతుకుతారు పేదవాళ్ళు. ఆ పేదవాళ్ళు బతకాలంటే రైతు బాగుండాలంటే వాటర్ కావాలి. ఆ వాటరే ఇక్కడ లేకుండా పోయింది. ఆ వాటర్ గురించి, ఆ కాలువ గురించి గత నాయకులు ఎన్నో హామీలు ఇచ్చి ఓడిపోయారు. ఆ హామీల వాళ్ళని మీరు దృష్టిలో పెట్టుకొని నేను ఆ కాలువ కోసమే పోరాటం వచ్చాను. గుంటూరు నుంచి పరుచూరు వరకు ఆ కాలువ వేయించగలిగితే 3 కాన్స్టెన్సీల్లో ప్రజలు, రైతులు కొన్ని వేల మంది బాగుంటారు. ఆ కాలువ కోసం పోరాటం చేస్తున్నాను. ఈ పోరాటంలో ఒక్క అవకాశం నాకు ఇచ్చి, ఈ ప్రజలు గమనంలో తీసుకొని ఒక్క అవకాశం నాకు ఇచ్చి నన్ను గెలిపిస్తే కంపల్సరీగా పోరాటం చేసి మన గుంటూరు నుంచి పత్తిపాడికి కాలువ తెప్పిస్తాను. మీ బయోడేటా ఏంటి మేడం? నేను ఒక ఎస్సీ మహిళని, ఏం చదువుకోలేదు. మా నాన్నగారు రైతు, మా మామగారు రైతు, మా హస్బెండ్ రైతు. నేను కూడా కూలి పని చేసుకునే అమ్మాయినే. అయినా కానీ రైతుల గురించి మా నాన్న వాళ్ళ దగ్గర నుంచి, మా మామగారి దగ్గర నుంచి, మేము చేసిన కష్టంలో నుంచి రైతు బాధలేంటో, రైతుకి సమస్యలు వస్తే ఎలా బాధపడతాడో, ఎన్ని ఆత్మహత్యలు చేసుకుంటారో, వాళ్ళు పంట మీద పెట్టే డబ్బుల గురించి, ఎంతమంది రైతులు పంట పండక, వాటర్ లేక, పంట పండక ఎంతమంది ఆత్మహత్య చేసుకొని చనిపోయారో నా కళ్ళతో నేను చూశానండి. అందుకని రైతులంటే నాకు చాలా అభిమానం, చాలా ఇష్టం. ఆ ఇష్టం మీద నాకు ఈ కాన్స్టిట్యున్సీలో వాటర్ ప్రాబ్లం ఉంది, ఇన్ని ఎకరాల భూములు ఉన్నాయి, ఇంతమంది రైతులు ఉన్నారు, ఇంతమంది కూలీలు ఉన్నారని తెలిసింది. దాని మీద నేను దీని మీద ఏదైనా సరే, ఈ ఒక్క అవకాశమే పత్తిపాడికి మా ఎస్సీలకు ఉన్నది. ఈ అవకాశం ఒక్క అవకాశం ఎస్సీలకు ఉంది. ఈ అవకాశం నాకు కల్పిస్తే మేము ఈ కాలువ గుంటూరు నుంచి పరుచూరు వరకు ఉండే కాలువ ఏదైతే ఉందో దానికోసం పోరాటం చేసి మా ఎస్సీలు మేమేంటో అనేది నేను నిరూపిస్తానికి ముందుకొచ్చాను. అందరు సపోర్ట్ చేసి నన్ను గెలిపించవలసిందిగా కోరుతున్నాను. మేడం, మరి మీరు ఎప్పుడు గుంటూరు ఛానల్ గురించి పోరాటం చేస్తున్న వాళ్ళకి కలవలేదు ఎందుకని? నాకు అవకాశం వచ్చింది ఇప్పుడే అన్నా. గతంలో గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అస్వస్థతకు గురయ్యారు. శనివారం గుంటూరు జిల్లా మంగళగిరిలో ప్రభుత్వ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో చికిత్స పొందారు. వివరాల్లోకి వెళ్తే నిన్న శుక్రవారం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని మురుగుడు లావణ్య నామినేషన్ ర్యాలీ ప్రచార కార్యక్రమంలో తీవ్రమైన ఎండను సైతం లెక్క చేయకుండా, విశ్రాంతి లేకుండా ఉత్సాహంగా పాల్గొని కార్యకర్తలను ఉత్తేజపరిచారు. ఎమ్మెల్యే ఆర్కే అస్వస్థతకు గురై చికిత్స కోసం మంగళగిరి పట్టణం ఇందిరానగర్లోని ప్రభుత్వ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో చేరారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యాధికారిని డాక్టర్ పి అనుష ఆయనకు వడదెబ్బ తగిలినట్లుగా నిర్ధారించారు. సెలైన్లు ఎక్కించారు. తగిన విశ్రాంతి అవసరమని సూచించారు. ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా విజయవాడ టీడీపీ పార్లమెంటు కార్యాలయంలో కేసినేని చిన్ని మీడియాతో మాట్లాడారు. ప్రపంచం మెచ్చిన నాయకుడు, దేశంలోని 2-3లో ఒక నాయకుడు, కేవలం చరిత్రలో వినిపించే పేరు నారా చంద్రబాబు నాయుడు అని ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడికి శుభాకాంక్షలు తెలుపుతున్నానని విజయవాడ బీజేపీ, జనసేన, టీడీపీ బలపరిచిన ఎంపీ నాయకుడు కేసినేని చిన్ని అన్నారు.
ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలన్నా, యువతికి ఉద్యోగ అవకాశాలు రావాలన్నా చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం ఎంతో ఉందని తెలియజేశారు. మళ్లీ వచ్చే జన్మదినం నాటికి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యి 2-3 ఏళ్ల కాలంలోనే దేశంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పట్టాభి, ఫతావుల్లా, ఎస్కే ఆశా తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ప్రపంచం మెచ్చిన నాయకుడు, దేశంలో ఒకరిద్దరిలో ఉన్న గొప్ప నాయకుడు, మా అందరికీ మార్గదర్శి ఆయన మా నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం నాయకులు కార్యకర్తల తరపున వారికి ఘనంగా మా జన్మదినం వేడుకలు జరిపి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా ఇవాళ మన రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఆయన ఎన్నో పదవులు చూశారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం వారు ముఖ్యమంత్రి అవ్వాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. వచ్చే జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆదర్శ దేశంలోనే రాబోయే 2-3 సంవత్సరాల సమయంలో ఆగ్రహగామిగా ఆంధ్రప్రదేశ్ నిలబడుతుందనడంలో అతిశక్తి ఏమీ లేదు. తప్పకుండా మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజులు వచ్చే సంవత్సరం ఇంకా ఘనంగా ముఖ్యమంత్రిగా చూసుకుని ఆనందంగా గడుపుకోవాలి మా కేటర్ అందరం అనుకున్నాం. తప్పకుండా మేమందరం ఆయన ఆధ్వర్యంలో నడిచే తెలుగుదేశం కుటుంబం, వారు నేర్పిన క్రమశిక్షణ, వారు నేర్పిన ప్రజలతో అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల్లో సేవ చేయాలని మా అందరికీ వారు చేసే ఆదేశాలు మేమందరం నాయకులం కార్యకర్తలను తూచా తప్పకుండా పాటిస్తున్నాం. అటువంటి మహనీయుడి వారసులుగా మేమంతా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాం. వారు మరొక 100 సంవత్సరాలు ఉండి ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని మా అందరి కోరిక. తప్పకుండా అందరి తరపున రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెరం శివ నాగేశ్వరరావు మీడియా సమావేశంలో విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శివ నాగేశ్వరరావు మాట్లాడారు. ఎన్ని పార్టీలు వచ్చినా విజయవాడలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని, మనకు పక్కనే ఉన్న కృష్ణా జలాలను కూడా మనం సద్వినియోగం చేసుకోలేకపోతున్నామని తెలియజేశారు. తనను కనుక విజయవాడ ఎంపీగా గెలిపిస్తే మొదటిగా కృష్ణా జలాలను పరిరక్షిస్తానని తెలియజేశారు. మొన్న జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలియజేశారు. జాతీయ అధ్యక్షులు, కేంద్ర మంత్రివర్యులు, శ్రీ రామదాస్ అర్థవాదే బలపరిచినటువంటి విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా మరి వారు కోరిక మేరకు, వారి ఆదేశాల మేరకు ఈ రోజున రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేయటం జరిగింది. అందువల్ల ఈ రోజున ఏం జరిగినా, ఏం తెలిసినా, ఏం తెలియకపోయినా మీడియా వారు అంటే అర్థంతో సమానం. మీరు అర్థం లాంటి వాళ్ళు కాబట్టి మీ ముందులుంటే మేము కూడా చాలా అందంగా కనపడతామని చెప్పి ఈ రోజున రాజకీయాలు ఏమైపోయిందంటే, రాజకీయం అనేది స్వేచ్ఛ, సేవాభావంతో ప్రతి వాళ్ళు వస్తున్నారు. సేవను పక్కన పెట్టేసి ఈ రోజున వ్యాపారం చేస్తున్నారు. మీరు చూసుకోండి, మరి ఈరోజు చూసుకుంటే మరి విజయవాడ మాజీ ప్రెసిడెంట్ పార్లమెంట్ సభ్యులు మరి వారు మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. మరి ఈరోజు చూసుకుంటే మేము వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చారు. చాలా సంతోషం. మేము విమర్శిస్తున్నాను. మరి రాజకీయం అనేది సేవాభావంతో ఉండాలి, కానీ మళ్ళీ రాజకీయంగా దాన్ని వ్యాపారం చేయకూడదని చెప్పి మేము దీన్ని ఖండిస్తున్నాం. మరి ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలి, ఎవరికి ఓటేస్తే బాగుంటుందో, ఎవరు చేస్తే ఏ విధంగా ఉంటుందో. మరి 10 ఏళ్ల కాలంలో మరి వారు ఏం చేశారు ఏంటో తెలియదు, కానీ మరి ఆ రోజున ఆయన
ప్రత్యేకమైన హోదా తీసుకొస్తారని చెప్పి ఆ రోజు నాని గారు మరి తెలుగుదేశం పార్టీ చెప్పింది, వైఎస్ఆర్ జగన్ పార్టీ చెప్పింది. ఎవరు కూడా ప్రత్యేకమైన హోదా గురించి ఈరోజు కూడా మాట్లాడబోతుంది. చాలా బాధాకరం. మరి అదేవిధంగా చూసుకుంటే మరి అక్కడ చూసుకుంటే మైలవరం నియోజకవర్గం చూసుకోండి, మొన్నటి వరకు మరి ఉమా కానీ మరి వసంత కృష్ణప్రసాద్ గారు కానీ మరి కత్తులు ముడుచుకునేవాళ్ళు, కొట్లాడుకునేవాళ్ళు. కృష్ణా జిల్లా పడన నియోజకవర్గం మే నెల 13వ తేదీన జరిగే ఎన్నికల కాను నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తిగా చేస్తున్నట్లు ఎన్నికల అధికారి ఆర్ఓ వెంకటరమణ మూడ వీసీ పెడన నియోజకవర్గం సంబంధించిన కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన మీడియాకు తెలిపారు. కూర్చోండి నేను వస్తానండి.